ఆహ్లాద మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు మండలాల నుంచి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ కార్యక్రమంలో మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు మండలాల నుంచి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగు జాతికి మన ఆంధ్రకు అశోక్ రెడ్డి అన్న గారు చెప్పినట్లు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయంటే అది కేవలం మన తారక రామారావు గారు మన చేసిన ఘనత అని చెప్పి తెలియజేసుకుంటున్నా. 1949లో మల్లేశ్వరి సినిమాతో మొదలుపెట్టి ఈరోజు ఎన్నో అంటే నటుడుగా మొదలుపెట్టి పాతాళ భైరవి అయితేనేమి, మాయాబజార్ వంటి చిత్రాలు స్టాండర్డ్ సాధించారు. 250 పైగా చిత్రాలను కూడా చేసి ఆయన ఎంతో ఘనత సాధించిన ఘననాయకుడు మన చంద్రబాబు తారక రామారావు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా నా ధన్యవాదాలు